ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు రచ్చకెక్కాయి. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆమె లేఖ రాశారు. తండ్రికి రాసిన కాన్ఫిడెన్షియల్ లేఖ బయటకు రావడంతో ఆమె బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఒక్క కేసీఆర్ మినహాయించి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి లాంటి సీనియర్ నేతలపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు కవిత. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని ఉటంకిస్తూ ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు వల్లే జరిగిందని బాంబు పేల్చారు. కవిత ఆరోపణలు పార్టీ సీరియస్ గా తీసుకుంది. కవిత ఆరోపణలపై సుదీర్ఘంగా చర్చించిన పార్టీ ఇవాళ ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీలో ఏమైనా విభేదాలు వచ్చాయా? సీనియర్ నాయకుల మధ్య అంతా ఏకాభిప్రాయంతో జరిగిన నిర్ణయంగా చూడొచ్చా? ఎస్, అందరూ అనుకున్నట్టుగానే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీకి సంబంధించి నష్ట నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ లేఖలో స్పష్టంగా పేర్కొంది. గత కొద్ది రోజులుగా కవిత చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇరుకున పెట్టగా అది ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే 18 ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి వారికి ఆయుధంగా మారడం, అది బీఆర్ఎస్ని డిఫెన్స్లో పడడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో దాదాపుగా 3 నుంచి 4 నెలల పాటు ఆలోచనలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఆ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే సీనియర్ నేతల అందరి అభిప్రాయం తర్వాతనే బీఆర్ఎస్ అధినేత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సమాచారం. పార్టీకి ఎవరు అతిథులు కాదు, కొడుకైనా బిడ్డైనా ఒకటే, పార్టీ ఫైనల్ అనే నిర్ణయాన్ని ఈ యొక్క సస్పెన్షన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కవిత కేసీఆర్కు సొంత కూతురు అయినప్పటికీ పార్టీ ప్రాధాన్యత దృష్ట్యా ఎవరు పార్టీకి నష్టం చేసినా కానీ చర్యలు తప్పవనే హెచ్చరికలు ఈరోజు కవిత సస్పెన్షన్తో అర్థమవుతుంది. మిగతా నేతలందరూ కూడా కవిత సస్పెన్షన్ ద్వారా సిట్ అవుట్ అవుతారనే ఒక అభిప్రాయం కూడా కేసీఆర్ ఉండొచ్చు. అందుకే ఇది కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సమాచారం. నిజానికి చాలా రోజుల నుంచే కవిత వర్గానికి బీఆర్ఎస్ మధ్య తీవ్ర గ్యాప్ వచ్చింది. దాదాపుగా 3-4 నెలల నుంచి కవిత వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు జాగృతి పేరుతో. ఇప్పటికే జాగృతికి సంబంధించి ఏవైతే బయట పోస్టర్లు కానీ ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారో అందులో కేసీఆర్ మినహా మిగతా బీఆర్ఎస్ నేత సంబంధించిన ఫోటోలు కానీ ఇక్కడ కనిపించట్లేదు. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు కూడా కవిత ప్రోగ్రాంలో పాల్గొనట్లేదు. కేవలం జాగృతికి సంబంధించి కొత్త కమిటీలు వేసుకుని కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కవిత ఈ కార్యక్రమాలు చేపడతా ఉంది. దీంతో చాలా రోజుల క్రితమే బీఆర్ఎస్కు కవిత వర్గానికి జాగృతి మధ్య గ్యాప్ రావడం అనేది అప్పుడే జరిగిపోయింది. అయితే ఇన్ని రోజుల పాటు వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత సరైన సమయం కోసం వేచి చూశారు. నిన్న హరీష్ రావు, సంతోష్ పైన డైరెక్ట్గా కవిత టార్గెట్ చేయడంతో ఇక ఉపేక్షిస్తే పార్టీకి నష్టమని భావించిన బీఆర్ఎస్ అధినేత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల అందరి అభిప్రాయాన్ని నిన్న రాత్రి తీసుకున్నట్టుగా సమాచారం. ఈరోజు ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శికి కవితను సస్పెండ్ చేయాల్సిందిగా అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఏ సంబంధించి అంశాలను ఇందులో ప్రస్తావించాలని దానిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి చర్చించి ఆ లేఖను తయారు చేసి కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. అయితే కవిత ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది, ఈ సస్పెన్స్ విషయంలో ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మాత్రం అందరిలో కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జాగృతికి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు, నేతలందరూ కూడా కవిత ఈ నివాసానికి చేరుకుంటున్నారు. కవిత ఏం చేయబోతుంది, పార్టీకి సంబంధించి సస్పెన్షన్ ఏ విధంగా స్పందిస్తుంది, కేసీఆర్ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా అందరిలో కొంత ఆసక్తి నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశంపైన, ఈ సస్పెన్షన్ అంశంపైన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, వ్యవహారాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కవిత సస్పెన్షన్ అనేది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం, ఆ వ్యవహారం మీద మాట్లాడమని చెప్పుకొచ్చారు. అయితే కవితని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారా అంటూ కూడా మీడియా అడిగిన ప్రశ్నకు దాటవేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏం చెప్పలేమంటూ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో ఏం జరగబోతుంది, కవిత ఏ డెసిషన్ తీసుకోబోతుంది, జాగృతిని ఉంచి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతుందా, బీఆర్ఎస్ విషయంలో ఏ విధంగా స్పందిస్తుంది, తన
సస్పెన్షన్కి సంబంధించి కారకులుగా ఎవరు చెబుతుంది? ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కూడా గతంలో అనేక విమర్శలు చేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వడంతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ సిబిఐకి కేసు వెళ్ళడానికి గల ప్రధాన కారణం కూడా సంతోష్, హరీష్ రావు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలను మనం అందరం కూడా చూడడం జరిగింది. ఈ అన్ని అంశాల దృష్ట్యా ఈ సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలను కవిత టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదనేది బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కవిత కనుక తీవ్రంగా స్పందిస్తే ఖచ్చితంగా దానికి కౌంటర్ అటాక్ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కవిత బీఆర్ఎస్కు నష్టం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ చేయాలనే ఆదేశాలు బీఆర్ఎస్ నుంచి ఉన్నట్టుగా సమాచారం. రాకేష్, సస్పెన్షన్ లాంటి ఒక కీలకమైన డెసిషన్ కి ముందు కవిత నుంచి ఏదైనా వివరణ అడిగే ప్రయత్నం చేశారా? పార్టీకి ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా? కార్యకర్తల స్థాయిలో ఈ సస్పెన్షన్ అంశంపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సస్పెన్షన్ లేక కనుక చూస్తే ఎక్కడ కూడా కవితకు మరోసారి అవకాశం ఇవ్వలేదు. నేరుగా డైరెక్ట్గా కూడా పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తామనే విషయాన్ని స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. అయితే మామూలుగా అయితే ఏదైనా పార్టీ 6 నెలలు లేదా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇట్లా 6 సంవత్సరాల వరకు కూడా ఆ పార్టీ సస్పెండ్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ సస్పెన్స్ పైన పునరాలోచన చేస్తుంది. కానీ కవితను సస్పెండ్ చేసిన లేఖలో ఎక్కడ కూడా టైం బాండ్ లేదు. కాబట్టి ఖచ్చితంగా కవితను శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బహిష్కరించారనే ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇతర రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాల్లో మాత్రం కవిత సస్పెన్షన్ పట్ల కొంత సంబంధించి సపోర్టే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీకి నష్టం చేసే విధంగా కూడా కవిత వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి ఈ సస్పెన్షన్స్కు వారు మద్దతు ఇస్తున్నారు. కవిత కనుక కౌంటర్ చేస్తే ఖచ్చితంగా తిరిగి రీకౌంటర్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతుంది.